ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాం నుంచి వరద తాకిడి పెరగగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో శ్రీశైలం ఎడమగట్టున ఉన్న హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 75,000 క్యూసెక్ల నీటిని పవర్ హౌస్ ద్వారా కిందికి వదులుతున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఆల్మట్టి డ్యాం నుంచి నీటి తాకిడి పెరిగి కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 75,000 క్యూసెక్ల నీటిని పవర్ హౌస్ ద్వారా దిగువకు వదులుతున్నారు. ఎడమగట్టున ఉన్న హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ నుంచి రోజుకి 21 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. గడిచిన 21 రోజుల్లో 140.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా రాష్ట్రానికి 2,440 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రధానంగా 900 మెగావాట్ల సామర్థ్యం శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్ నుంచి మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇక 6 ప్లాంట్ల నుంచి రోజుకు 17 నుంచి 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 234 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అప్పర్ జూరాల నుంచి 2.50 మిలియన్ యూనిట్లు, 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న లోయర్ జూరాల నుంచి 3.12 మిలియన్ యూనిట్లతో పాటు 815 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాగార్జున సాగర్ నుంచి 1.23 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.